ఇక పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో పురుగుల అన్నం తినలేక పస్తులుంటున్నాం. రోడ్డెక్కిన గురుకుల విద్యార్థినులు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో రాస్తారోకో ఏడుస్తూ అధికారులకు తమ గోడు వెల్లడి అంటూ వార్త కనిపిస్తూ ఉంది. అన్నంలో పురుగులు, అలాగే పప్పుచారులోనూ పురుగులు వస్తున్నాయి, అవి తినలేకపోతున్నామని చెప్పేసి విద్యార్థినులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిరసన కార్యక్రమం నిర్వహించిన వార్త ఇది. ఎల్లారెడ్డిలో ఇది జరిగింది. మనం చూడొచ్చు, విద్యార్థులంతా కూడా రోడ్డుపై బైఠాయించి తమ బాధను, తమ ఆవేదనను వ్యక్తం చేసిన పరిస్థితి. రోజు కూడా ఇదే పరిస్థితి నెలకొంటుంది. కనీసం కూడా అధికారులు పట్టించుకోవట్లేదు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా కనీసం తమ ఆవేదనను అర్థం చేసుకోవట్లేదనే ఆవేదనతో, ఆ ఆందోళనతో వారంతా కూడా నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి. రోడ్డుపై బైఠాయించి వారంతా కూడా ప్రభుత్వం దృష్టికి ఇది తీసుకొచ్చిన పరిస్థితి. గతంలో కూడా అనేక సందర్భాల్లో కూడా ఈ అంశంపై సిబ్బందికి కావచ్చు, ఉపాధ్యాయులకు కావచ్చు, స్థానిక అధికారులకు చెప్పినప్పటికీ కూడా పరిస్థితి మారకపోవడంతోనే నిరసనకు దిగాల్సి వచ్చిందని చెప్పేసి విద్యార్థినులంతా కూడా తమ నిరసన వ్యక్తం చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ అంశానికి సంబంధించిన ఫోటో ఐటమ్ మనకు స్పష్టంగా చూడవచ్చు. ఇక మరో కీలకమైన వార్త, ట్యాంపింగ్ కుట్రలు పటాపంచలు. సినీ ప్రముఖుల ఫోన్లేవి ట్యాప్ కాలేదు, పోలీసుల స్పష్టీకరణ. ది హిందూ వెల్లడి అంటూ మరో కీలకమైన వార్త ఇది. ఎక్కడా కూడా ఈ ట్యాపింగ్కు సంబంధించిన వ్యవహారంలో సినీ ప్రముఖులకు సంబంధించిన ఫోన్లేవి ట్యాప్ కాలేదనే అంశం తాజాగా వెల్లడైంది. ది హిందూ కీలకమైన పత్రిక, ఇంగ్లీష్ పత్రిక ది హిందూ ఈ అంశాన్ని వెల్లడించిన వార్త మనకి ఇక్కడ కనిపిస్తోంది. పోలీసుల స్పష్టీకరణ అంటూ ఈ వార్త కనిపిస్తోంది. నో ట్యాపింగ్, దూత్ కా దూత్, పానీ కా పానీ అంటూ ఈ వార్తను మనం చూడవచ్చు. ఫోన్ ట్యాపింగ్ కహానీలతో వర్గం మీడియా దుష్ప్రచారం. కేటీఆర్, బీఆర్ఎస్ నేతల వ్యక్తిత్వ హననం లక్ష్యంగా థంబ్నెయిల్స్తో పైశాచికత్వం. దాన్ని సోషల్ మీడియాలో పంపింగ్ చేస్తూ వికృత క్రీడకు తెరలేపిన రాజకీయ ఖాతాలు అంటూ ఈ వార్త మనకు కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ నేతలపైన, కేటీఆర్ గారిపైన వ్యక్తిగత హననానికి కుట్రలు జరిగిన సందర్భాన్ని మనం చూసాం. ఈ క్రమంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎక్కడ కూడా ఎలాంటి ఆధారాలు లేవు, సినీ ప్రముఖులకు సంబంధించిన ఫోన్లేవి ట్యాప్ కాలేదనే అంశం తాజాగా వెలుగులోకి వస్తున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా ఒక వికృత రాజకీయ క్రీడలో మాత్రమే ఇదంతా కూడా జరుగుతున్నట్టుగా స్పష్టమవుతోంది. కేవలం కొన్ని వర్గాలకు సంబంధించిన మీడియా, ఓ వర్గానికి సంబంధించిన మీడియా కావాలని బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తూ కేటీఆర్ గారిపైన, అలాగే బీఆర్ఎస్ నేతలపై దుష్ప్రచారంలో భాగంగానే ఈ కుతంత్రాలకు తెర తీసినట్టుగా కూడా కనిపిస్తోంది. రోజుకో పేరు తెరపైకి తీసుకొచ్చి ఏడాదిన్నరగా ఈ మొత్తం వ్యవహారాన్నంతా కూడా వారు సాగదీస్తున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన పరిపాలనను పూర్తిగా గాలికి వదిలేసి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఏడాదిన్నరగా రకరకాల అంశాలను, ప్రజలకు సంబంధం లేని అంశాలు, ప్రజలకు ఉపయోగపడని అంశాలను తెరపైకి తీసుకొచ్చేసి సంక్షేమం, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు చర్చకు రాకుండా ఈ అంశాలన్నింటినీ కూడా తెరపైకి తీసుకొస్తున్నారన్న అంశం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. మంత్రులు, నేతల నోటి నుంచి కూడా అవే అబద్ధాలు. సినిమా వాళ్ళ ఫోన్లు ట్యాప్ కాలేదన్న పోలీసులు, ఎలాంటి ఆధారాలు లేవన్న దర్యాప్తు అధికారులు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ది హిందూ కథనం అంటూ ఈ వార్త కనిపిస్తుంది. చివరికి నిజమే గెలిచిందని బీఆర్ఎస్ నేతలు కుండబద్దలు కొట్టిన సందర్భం కూడా మనకు నిన్న కనిపించింది. ఎక్కడా కూడా ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం బీఆర్ఎస్ నేతలపైన, అన్నిటికంటే ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిపైన వ్యక్తిగతంగా ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేయాలన్న ఒక కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతుందనే అంశం మరోసారి వెల్లడవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే బీఆర్ఎస్ నేతలు ముందు నుంచి కూడా చెప్తున్నారో అదే వాస్తవమని ఈరోజు తేలిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. హైదరాబాద్కు సంబంధించిన బ్రాండ్ ఇమేజ్ను విశ్వవ్యాప్తం చేసి హైదరాబాద్ను ఒక ఉపాధి అవకాశాల అక్షయ పాత్రగా తీర్చిదిద్దిన సమున్నత నాయకత్వం కేటీఆర్ గారిది. అందుకోసమే ఆయన నాయకత్వాన్ని, ఆయన ఇమేజ్ను ఏదో రకంగా దెబ్బతీయాలన్న కుట్రపూరితమైన ఆలోచనలో భాగంగానే ఇదంతా కూడా చేస్తున్నారనే అంశం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రజల్లో కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇలాంటి కుట్రలు, కుతంత్రాలను ఉద్యమ కాలంలో కూడా ఎన్నో చూసాం. వాటన్నిటిని కూడా ఎదుర్కొని ఛేదించి తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ ప్రయోజనాలను కూడా 10 ఏళ్ల పాటు కాపాడుకున్నాం. కానీ మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మరోసారి ఈ కుట్రల పరంపర కొనసాగుతున్న సందర్భం. తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వమైన బీఆర్ఎస్ పార్టీని ఏదో విధంగా దెబ్బతీయడం ద్వారా తెలంగాణలో పాగా వేయాలన్న ఒక కుట్రలో భాగంగానే ఇదంతా కూడా జరుగుతుందనే అంశం కూడా ఇక్కడ కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ది హిందూలో వచ్చిన కథనానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు, అలాగే ట్యాపింగ్కు సంబంధించిన కుట్రలకు సంబంధించిన అంశం, ఎక్కడ కూడా ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం ఏడాదిన్నరగా కేవలం బీఆర్ఎస్పై బురద జల్లాలన్న ఏకైక ఆలోచన, ఏకైక కుతంత్రంలో భాగంగానే ఇదంతా జరుగుతోంది. ఇదంతా కూడా
ప్రభుత్వం తన పరిపాలనకు సంబంధించిన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అటెన్షన్ డైవర్షన్లో భాగంగా ఇదంతా జరుగుతుందనే అంశం కూడా ఇప్పుడు వెలుగు చూస్తున్న పరిస్థితి. బీఆర్ఎస్ కావచ్చు, అనేక మంది పౌర సమాజానికి సంబంధించిన నాయకులు ఏవైతే చెప్తా ఉన్నారో అదే ఈరోజు వాస్తవం అనే విషయం తేటతెల్లమవుతున్న పరిస్థితి. ఎక్కడ కూడా ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం బురద జల్లే కార్యక్రమంలోనే భాగంగానే ఇదంతా కూడా ఇప్పటివరకు కొనసాగిందనే అంశం ఈరోజు మనకు పత్రికలో ప్రధానంగా వచ్చిన కథనం ఆధారంగా తెలుస్తూ ఉంది. మరిన్ని వార్తలు చూద్దాం. తెలంగాణ రక్తంలోనే తిరుగుబాటు అంటూ మరో కీలకమైన వార్త మనకు ఇక్కడ చూడవచ్చు. రేవంత్కు కర్రుగాల్చి వాత పెట్టే సమయం వచ్చింది, నువ్వు ఏం చేసినవని రైతులు సంబురాలు చేసుకోవాలంటూ నిన్న ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని ప్రశ్నించిన అంశానికి సంబంధించిన వార్త. పోస్టు పెట్టి ప్రశ్నించినందుకు పోలీసులతో కొట్టిస్తావా, రోకలి బండలు ఎక్కించడమేనా ఇందిరమ్మ రాజ్యం, రేవంత్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్, 200 మంది కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరిక, మెదక్ నుంచి తెలంగాణ భవన్కు వెల్లువలా తరలివచ్చిన కాంగ్రెస్ క్యాడర్, ఎమ్మెల్యే సొంతూరులో కూడా హస్తం పార్టీకి షాక్ అంటూ ఈ వార్తను మనం చూడొచ్చు. నిన్న తెలంగాణ భవన్లో మెదక్ కాంగ్రెస్ నాయకులు జీవన్ రావు, నరేందర్లకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న అంశం కనిపిస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో పాటు మాజీ మంత్రి హరీష్ రావు గారు, ఇతర నేతలంతా కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ రక్తంలోనే తిరుగుబాటు ఉందనే అంశాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ గారు ప్రస్తావించిన సందర్భం కనిపిస్తోంది. ఉద్యమ సందర్భంగా ఈ తిరుగుబాటు ఆధారంగానే తెలంగాణకు సంబంధించిన దశాబ్దాల పాటు అణచివేతకు గురైన తెలంగాణ హక్కులను సాధించుకున్నాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మరోసారి తెలంగాణ ప్రయోజనాలకు పెనుముప్పు కనిపిస్తున్న నేపథ్యంలో మరోసారి ఆ హక్కులను కాపాడుకునేందుకు తెలంగాణ సమాజం అంతా కూడా పిడికిళ్ళు బిగిస్తుందనే అంశాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ గారు వెల్లడించిన సందర్భం. దీనికి తోడుగా ప్రభుత్వం అలాగే ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఏ విధంగానైతే మోసం చేస్తూ ఉన్నారో దాన్ని కర్రుగాల్చి వాత పెట్టేందుకు సమయం వచ్చిందనే అంశాన్ని కూడా కేటీఆర్ గారు ఈ సందర్భంగా ధ్వజమెత్తిన సందర్భం కనిపిస్తోంది. అలాగే మరొక కీలకమైన అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించిన పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. రైతులు ఏం చేసుకుని ఎందుకు సంబరాలు చేసుకోవాలనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఏం చేసింది ప్రభుత్వం, ఏడాదిన్నరగా రైతులను ఏం ఉద్ధరించిందని చెప్పేసి సంబరాలు చేసుకోవాలని మీరు పిలుపునిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇప్పటికే అనేక దఫాలుగా రైతు భరోసాకు సంబంధించిన పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టడంతో పాటుగా ఓట్లకు మధ్య వేస్తున్నారు తప్ప నాట్లకు మధ్య వేయాల్సిన రైతు బంధు కావచ్చు, పెట్టుబడి సాయం కావచ్చు, రైతు భరోసాకు సంబంధించిన నిధులు కావచ్చు, పూర్తిగా వాటిని ఎగ్గొట్టే ప్రయత్నమే ఈ ప్రభుత్వంలో జరుగుతుంది తప్ప రైతులను ఆదుకున్న పరిస్థితి ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఓవైపు రైతు రుణమాఫీకి సంబంధించి అలాగే రైతు భరోసాకు సంబంధించి దాదాపు రెండిట్లో కూడా 40 వేల కోట్ల చొప్పున దాదాపు 80 వేల కోట్ల చొప్పున ఇప్పటికే రైతులకు మీరంతా కూడా బాకీ పడ్డారు. ఆ బాకీని నెరవేర్చకుండా, ఆ బాకీని తీర్చకుండా ఏ విధంగా మీరు రైతుకు సంబంధించిన సంబరాలు చేసుకోవాలని పిలుపునిస్తారని చెప్పి ఆయన సూటిగా నిలదీసిన సందర్భం కూడా ఇక్కడ మనకు కనిపించింది. దీంతో పాటుగా ప్రశ్నించిన వారిపై పౌర సమాజంలో ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ప్రశ్నించిన వారిపై మీరు ఈ విధంగా అణచివేసి సమైక్య రాష్ట్రం కంటే కూడా ఎక్కువ అణచివేత నిర్బంధాన్ని కొనసాగిస్తే కూడా ప్రజలు, తెలంగాణ సమాజం, తెలంగాణ యువత ఎట్టి పరిస్థితుల్లో సహించదనే అంశాన్ని కూడా ప్రస్తావించిన సందర్భం. నిన్న మెదక్ నుంచి అనేక మంది పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ క్యాడర్ పెద్ద ఎత్తున తరలి వచ్చి నిన్న బీఆర్ఎస్లో చేరిన కీలకమైన అంశం ఇది. ఈ అంశాన్ని మనం ప్రధానంగా చూడొచ్చు. స్థానిక సంస్థల ఎన్నికలు ముంగిట్లో ఉన్న నేపథ్యంలో, పంచాయతీ ఎన్నికలు ముంగిట్లో ఉన్న నేపథ్యంలో అధికార పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్కు సంబంధించిన శ్రేణులు తరలి రావడం, బీఆర్ఎస్లో చేరడం అనేది అత్యంత కీలకమైన రాజకీయ పరిణామంగా, సమీకరణగా మనం చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. రానున్న రోజుల్లో తెలంగాణ ముఖ చిత్రం, అన్నిటికంటే ముఖ్యంగా రాజకీయ ముఖ చిత్రం ఏ విధంగా మారబోతుందనే దానికి ఇది సంకేతంగా మనకు కనిపిస్తూ ఉంది. ఇక మరో కీలకమైన వార్త కూడా ఇక్కడ మనం చూడొచ్చు. నమస్తే తెలంగాణ, బీఆర్ఎస్ కృషి వల్లే రైతులకు ప్లాట్లు అంటూ ఈ వార్త. ఫార్మాసిటీపై కాంగ్రెస్ సర్కారు పూటకో మాట, రద్దని ఒకసారి, ఉన్నదని మరోసారి చెప్తున్నది. ఇప్పుడేమో గ్రీన్ ఫార్మాసిటీ కడుతున్నానంటూ వ్యాఖ్యలు. కాంగ్రెస్ నాయకులు చెప్పే వాటిలో ఏది నిజం? రైతులకు ఇచ్చిన మాటకు సర్కారు కట్టుబడి ఉండాలి. సబితా ఇంద్రారెడ్డి డిమాండ్. ఫార్మా రైతులకు లాటరీ పద్ధతిలో ఫ్లాట్ల కేటాయింపు. మాజీ మంత్రి సబితా గారికి ఫార్మా రైతుల కృతజ్ఞతలు అంటూ ఈ వార్త కనిపిస్తూ ఉంది. ఫార్మాకు సంబంధించిన వ్యవహారంలో కూడా హైదరాబాద్ను ఒక ఫార్మా హబ్గా తీర్చిదిద్దాలనే ఆలోచనతో పెద్ద ఎత్తున గతంలో ఫార్మా సిటీకి సంబంధించిన రూపకల్పన చేయడం జరిగింది. అయితే 10 ఏళ్ల పాటు చేసిన ప్రయత్నం వల్ల పెద్ద ఎత్తున విద్యార్థులు కావచ్చు, యువతకు ఆ రంగంలో ఉపాధి అవకాశాలకు స్కోప్ ఉన్న నేపథ్యం, అలాగే హైదరాబాద్ను ఎకనామిక్ ఇంజన్గా మరింతగా వృద్ధి చేసే విధంగా తెలంగాణ ఆర్థిక చోదక శక్తిగా కూడా ఫార్మా సిటీ ఉపయోగపడే అవకాశం ఉన్న నేపథ్యం. కానీ
అధికారంలోకి వస్తే పూర్తిగా ఫార్మాసిటీని రద్దు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రస్తుతం పూటకో మాట మాట్లాడుతుందనే అంశాన్ని నిన్న సబితా ఇంద్రారెడ్డి గారు ప్రస్తావించిన పరిస్థితి. దీనికి తోడుగా ఫార్మాసిటీకి సంబంధించిన భూములు ఎవరైతే తెచ్చారో వారికి సంబంధించిన ప్లాట్ల వ్యవహారంలో కూడా కాంగ్రెస్ అధికార పార్టీకి సంబంధించిన నేతలు అక్కడ రైతులకు కావచ్చు, ఆ గ్రామస్తులకు అందరికి కూడా ఇబ్బందులు పెడుతూ ఏదో రకంగా వాటిని పూర్తిగా భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారనే అంశం కూడా తెరపైకి వచ్చిన నేపథ్యం. నమస్తే తెలంగాణ అలాగే బీఆర్ఎస్ ఈ అంశాన్ని పెద్ద ఎత్తున ఈ మధ్యకాలంలో ప్రజల్ని చైతన్యపరచడం, ఈ అంశాన్ని లేవనెత్తిన నేపథ్యంలో అక్కడి గ్రామస్తులంతా కూడా ప్రస్తుతం సబితా ఇంద్రారెడ్డి గారికి అలాగే బీఆర్ఎస్కు కృతజ్ఞతలు చెప్తున్న పరిస్థితి. ఫార్మర్ రైతులకు లాటరీ పద్ధతిలో ప్లాట్ల కేటాయింపు జరుగుతున్న అంశం కూడా ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉంది. ఇక మరో కీలకమైన వార్త ఇక్కడ మనం చూడొచ్చు. 20,000 ఇందిరమ్మ ఇండ్లు రద్దు, అర్హులను కాదని నేతల అనుచరులకు ఇండ్లు మంజూరు చేసిన ఫలితం అంటూ మరో కీలకమైన వార్త. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో అభయహస్తంలో ఇచ్చిన హామీ ఏమైందనే ప్రశ్న ఇక్కడ వస్తూ ఉంది. అందులో భాగంగా ఎంపిక చేసిన 20,000 ఇందిరమ్మ ఇళ్ళు అనేవి ఇప్పుడు రద్దవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దానికి ప్రధానమైన కారణం కూడా ఇక్కడ మనం చూడొచ్చు. నిర్మాణం మొదలయ్యాక మధ్యలో పనుల నిలిపివేత, PMAY యాప్ ద్వారా బయటపడుతున్న అనర్హులు, నిబంధనలకు విరుద్ధంగా ఎంపికలంటూ రెడ్ మార్క్, దాదాపు 20,000 ఇండ్లకు కేంద్రం నుంచి చుక్కెదురు అంటూ ఈ వార్త కనిపిస్తోంది. తప్పనిసరి ఆ ఇండ్లను రద్దు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఇండ్లు రద్దవుతాయేమోనని ఇతర లబ్ధిదారుల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతుందనే అంశం ఇక్కడ కనిపిస్తోంది. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతి, ప్రభుత్వ లక్ష్యం 4.5 లక్షల ఇండ్లు అయితే ఇప్పటివరకు 3 లక్షల మంజూరు, నిర్మాణం చేపట్టినవి 1,50,000 అయితే అనర్హులుగా తేలడంతో రద్దయినవి దాదాపు 20,000 ఇండ్లంటూ ఇక్కడ కనిపిస్తోంది. ప్రధానమంత్రికి సంబంధించిన గృహ నిర్మాణానికి సంబంధించిన పథకం ఏదైతుందో ఆ యాప్ ద్వారా అనర్హులకు సంబంధించిన డేటా బయటపడుతున్నట్టుగా కనిపిస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా వారందరిని కూడా ఎంపిక చేసిన నేపథ్యంలో ఆ ఎంపిక ప్రక్రియ కావచ్చు, ఆ మొత్తం వ్యవహారంలో రెడ్ మార్క్ కనిపించడంతో దాదాపు 20,000 ఇండ్లకు ప్రస్తుతం కేంద్రం నుంచి చుక్కెదురైనట్టుగా ఈ వార్త ద్వారా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వాస్తవానికి అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా పేదలకు అర్హులైన వారందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పేసి హామీ ఏదైతే ఇచ్చిందో దానిపై పేదలు ఎదురు చూస్తూ ఉంటే అందులో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో 20,000 మంది లబ్ధిదారులను అనర్హులుగా చేయడం అనేది కూడా కీలకమైన పరిణామంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. వీరిని ఏ విధంగా ఎంపిక చేశారు, అనర్హులకు ఏ విధంగా కట్టబెడుతున్నారనే అంశం కూడా ఇక్కడ వివాదాస్పదమవుతున్న పరిస్థితి. అనేక మంది అర్హులైతే ఉన్నారో వారందరూ కూడా తమకు ఇల్లు రావడం లేదని రకరకాల రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం, ఇటీవల గ్రామ సభలు నిర్వహించిన సందర్భంలో కూడా తమ ఆవేదనను వెలిబుచ్చిన పరిస్థితిని మనం క్షేత్రస్థాయిలో చూసాం. ఈ క్రమంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ఎంపిక కూడా ఏ విధంగా వివాదాస్పదమవుతుందో కూడా మనకు కనిపిస్తూ ఉంది. 20,000కు సంబంధించిన ఇళ్ళు, దాదాపు ఇంత భారీ స్థాయిలో 20,000కు సంబంధించిన ఇళ్ళు అనర్హులకు గురి కావడం, అనర్హులకు ఇవ్వడం అనేది కూడా ఇక్కడ మనం కీలకంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ఇక సెకండ్ పేజ్లో వచ్చిన వార్తలు చూద్దాం. తెలంగాణ రక్తంలోనే తిరుగుబాటు శీర్షికన ప్రధాన వార్త మనం చూడొచ్చు. రేవంత్కు కర్రు గాల్చి వాత పెట్టే సమయం వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నిన్న తెలంగాణ భవన్ వేదికగా పిలుపునిచ్చారు. కేసీఆర్ ఉద్యమించకపోతే నీకు సీఎం పదవి ఎక్కడదని నిలదీసిన సందర్భం మనం చూసాం. నువ్వు ఏం చేసినవని రైతులు సంబరాలు చేసుకోవాలని కేటీఆర్ గారు పిలుపునిచ్చిన అంశం ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. అన్నదాతలకు రైతు బంధును బిచ్చం వేసినట్టు వేస్తావా? పోస్టు పెట్టి ప్రశ్నించినందుకు పోలీసులతో కొట్టిస్తావా? రోకలి బండలు ఎక్కించడమేనా ఇందిరమ్మ రాజ్యం అంటే ఆయన నిలదీసిన పరిస్థితి కనిపించింది. సీఎం రేవంత్పై కేటీఆర్ ఫైర్. ఎన్నికలు ఉన్నప్పుడే నీకు రైతు బంధు గుర్తొస్తుందని కూడా ఆయన నిలదీసిన సందర్భం. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో నాట్లకు మధ్య రైతు బంధు సాయాన్ని అందించిన పరిస్థితి. పెట్టుబడికి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పెట్టుబడి సాయాన్ని అందించిన పరిస్థితి. కానీ ఓవైపు పార్లమెంట్ ఎన్నికలు ఉన్న సందర్భంలో మరోసారి ఇప్పుడు స్థానిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనే మరోసారి పెట్టుబడి సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేసింది తప్ప రైతులపై ప్రేమ లేదనే అంశాన్ని ఇక్కడ ప్రస్తావించారు. అలాగే రైతు బంధు మీకు ఎన్నికలప్పుడే గుర్తొస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా మండిపడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మెదక్ నుంచే కాంగ్రెస్ పతనం ప్రారంభం, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారు అంటూ మరో వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. 200 మంది కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరిన అంశానికి సంబంధించిన వార్త ఇది. కేసీఆర్ తెలంగాణకు శ్రీరామ రక్ష అనే వార్త కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రానికి ఎప్పటికైనా కూడా తెలంగాణ ఉద్యమ రథసారథి కేసీఆర్ గారే శ్రీరామ రక్ష అనే అంశం ఈ సందర్భంగా నిన్న తెలంగాణ భవన్ వేదికగా జరిగిన కార్యక్రమంలో అందరూ కూడా ప్రస్తావించిన పరిస్థితి మనకు కనిపించింది. అందులో భాగంగా చాలామంది ఎవరైతే పార్టీలో చేరారో వారందరూ కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన అంశం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. సొంతింటికి వచ్చినట్టుందని చెప్పేసి మెదక్ మార్కెట్ కమిటీ చైర్మన్ జీవన్ రావు
అభిప్రాయపడితే ఏడాదిన్నరలో అనేక ఇబ్బందులు పడుతున్నామని గంగా నరేందర్ తన ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. అలాగే ఫోర్త్ పేజ్లో ఒకసారి మనం చూద్దాం. కట్టుకథలతో కాంగ్రెస్ పాలన అంటూ మరో వార్త కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అక్కసుతో హరీష్పై అనుచిత వ్యాఖ్యలు, ఏపీకి నీళ్లు తరలించుకుపోతుంటే చోద్యం చూస్తున్న కాంగ్రెస్ సర్కార్ అంటూ ఈ వార్త కూడా మనకు కనిపిస్తోంది. ప్రాజెక్టులు పూర్తి చేసి నీళ్లు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అంటూ నిన్న మాజీ మంత్రి లక్ష్మారెడ్డి గారు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి, ఆగ్రహం వ్యక్తం చేశారు. కట్టుకథలతో కాంగ్రెస్ పాలన కొనసాగుతుందనే అంశం కూడా ఇక్కడ ఆయన ప్రస్తావించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఓవైపు గోదావరిలో ఏ విధంగానైతే ఏపీకి తరలించే విధంగా ప్రభుత్వం పూర్తిగా నీళ్లను వదిలేసిందో, కృష్ణాలో కూడా దక్షిణ తెలంగాణకు సంబంధించి అన్నిటికంటే ముఖ్యంగా ఉమ్మడి పాలమూరుకు దక్కాల్సిన హక్కులను కూడా కాలరాస్తున్నారనే అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించిన పరిస్థితి మనకు కనిపించింది. దీనికి తోడుగా మరో కీలకమైన వార్త కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ములుగులో కాంగ్రెస్ సర్కారు దౌర్జన్య కాండ అంటూ ఈ వార్త కనిపిస్తోంది. బీఆర్ఎస్ చేపట్టిన శాంతియుత నిరసనపై పోలీసుల జులుం, అడుగడుగునా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల అరెస్ట్, సర్కారు నిర్బంధాన్ని ఛేదించిన గులాబీ శ్రేణులు అంటూ ఈ వార్త కూడా మనకు కనిపిస్తోంది. మెరుపు వ్యూహంతో ములుగులో నిరసన, పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నా కూడా పోటీగా కాంగ్రెస్ ర్యాలీ, మంత్రుల పర్యటన, పోలీసుల సహకారం అంటూ ఈ వార్త మనం చూడొచ్చు. ఇటీవలి కాలంలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులు అవకతవకలు జరిగాయని, అందులో భాగంగా తనకు ఇల్లు రాలేదని ఒక సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ కార్యకర్త లేవనెత్తిన అంశంపై ఏకంగా అతనిపై వేధింపులు చేయడంతో అతను ఆత్మహత్య చేసుకున్న సందర్భం కూడా కనిపించింది. ఈ క్రమంలోనే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం అణచివేతకు పాల్పడుతోంది. ఎవరైనా ప్రశ్నిస్తే ప్రశ్నించిన గొంతుకులను ఏదో రకంగా అణచివేయాలనే ప్రయత్నం తప్ప తప్పులను సరిదిద్దుకోవాలన్న పరిస్థితి ప్రభుత్వంలో కనిపించట్లేదనే అంశంపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. పెద్ద ఎత్తున నిన్న నిరసన కార్యక్రమాన్ని నిర్వహించిన సందర్భం. ఈ నేపథ్యంలో ఈ నిరసనను కూడా ఏదో రకంగా దానిపై దౌర్జన్య కాండ చేసి దాన్ని అడ్డుకోవాలనే ప్రయత్నం చేసిన అంశంలోనే పెద్ద ఎత్తున వారు నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ అణచివేతను, ఈ నిర్బంధాన్ని తప్పకుండా మేము ఛేదిస్తాం. సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇంతకంటే ఎక్కువ నిర్బంధాన్ని చూసాం. ఇలాంటి కేసులు కావచ్చు, జైలు కావచ్చు మాకు కొత్త కాదనే అంశాన్ని నిన్న ములుగులో బీఆర్ఎస్ నేతలంతా కూడా స్పష్టం చేసిన పరిస్థితి. అక్కడ పార్టీ నేతలు అరెస్టు చేసిన అంశంపై కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తీవ్ర స్థాయిలో కేటీఆర్ గారు కూడా ఖండించిన సందర్భం కనిపించింది. ఈ విధంగా అణచివేత ద్వారా, నిర్బంధం ద్వారా ప్రజల గొంతులను, ప్రజల పక్షాన గొంతుకై నిలుస్తున్న బీఆర్ఎస్ నేతలను మీరు అడ్డుకోలేరనే అంశాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వానికి తేల్చి చెప్పిన పరిస్థితి నిన్న మనకు కనిపించింది. ఇవి ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు.